శ్రీయుత గౌరవనీయులైన ఎంజిఓ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల అందరికీ తెలియజేయడం ఏమనగా, నేను రాచమల్ల కృష్ణయ్య మాదిగ ఎంఆర్పిఎస్ సీనియర్ నేతగా జెడ్పిహెచ్ఎస్ బాదేపల్లి స్కూల్ టీచర్స్ అండ్ ప్రిన్సిపాల్స్ చేస్తున్న తప్పులను ప్రశ్నించడం జరుగుతున్నది. ఇప్పటికీ కూడా కొంతమంది పిల్లలకు వాళ్ళ పేరెంట్స్కు ఎవ్వరికీ తెలియకుండా మెమోలల్లా టీసీలల్లా పేరు తప్పు రాయడం జరుగుతుంది. పిల్లలు పోయి అడిగితే పిల్లలను బెదిరించి కొట్టి తిట్టి బెదిరియడం జరుగుతుంది. ఇట్లాంటి స్కూళ్ళు, ఇట్లాంటి టీచర్లు, స్పెల్లింగ్ మిస్టేక్ చేసే టీచర్లు అసలు జడ్చర్ల బాయ్స్ హై స్కూల్లో చదివి రాలేకపోతే ఏం చేసిర్రు అనేది మాకు కావాలి. దయచేసి చెప్తున్నా, జడ్చర్ల బాయ్స్ హై స్కూల్ వాళ్ళు ఎవరైనా సరే, ప్రిన్సిపాల్ అయినా పర్వాలేదు, ఏఈఓ అయినా పర్వాలేదు, ఏడీ అయినా పర్లేదు, లేదు కాదు కుడదు అంటే స్కూల్ టీచర్ అయినా పర్లేదు, క్లర్క్ అయినా పర్లేదు, వీళ్ళు చేసిన తప్పులకు విద్యార్థులు బలి అయిపోతున్నారు. దయచేసి చెప్తున్నా, ఇప్పుడే రేపు మీ స్టూడెంట్ మీ హై స్కూల్ దగ్గరికి వస్తున్నాడు, అతనికి ఎన్రోల్మెంటు ఆ పిల్లగానికి ఇయ్యలేదు, ఇవ్వకుండా ఇచ్చినామని అబద్ధాలు ఆడుతున్న టీచర్స్ అండ్ స్కూల్ మొత్తం టీచర్స్ తప్పు చేయడం జరిగింది. రేపు పొద్దుగాల ఆ పిల్లగానికి తప్పు మాదే అని ఒక లెటర్ రాసిచ్చి బోర్డ్ ఆఫ్ సెకండరీకి పంపించగలరని మా యొక్క మనవి అని ఎందుకు చెప్తున్నా కూడా చెప్తాను. నేను మిమ్మల్ని డిస్మిస్ చేయనిక జరిగి చెప్పు కాదు, నాకు ఆల్ ఆఫ్ ది సస్పెండ్ చేయనిక నాకు అరగంట కాదు. మీరు ఒక లెటర్ రాసియండి, నాకు బరాబర్ నేను చేస్తా. మీరేమని రాసిస్తారు? మాకు పిల్లలకు చదువు చెప్పనిక చేత కాదు, పిల్లలకు సర్టిఫికెట్లు రాసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేకు చూసుకొని రాయనికే మాకు చేత కాదు ఇట్లా అని ఒక మా చేత కాదు, మేము చెప్పలేము. స్పెల్లింగ్ అంటే అసలు చదువుకున్నారో లేకపోతే ఏం చేస్తున్నారో మీరు మాకు అర్థం కాదు. కానీ నిజంగా చెప్తే మీకు చదువుకున్న బుద్ధి లేనట్టున్నది. చదువుకుంటే కనీసం ఒక విద్యార్థి పేరు ఎట్లా రాయాలని కూడా మీకు తెలియకపోతే ఆ క్లర్కులు కానీ ప్రిన్సిపాల్ కానీ ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేది జెడ్పిహెచ్ఎస్ బాదేపల్లి స్కూల్ ప్రిన్సిపాల్ గారిని కోరడమైనది. ఇప్పుడు కూడా చెప్తున్నాం, దయచేసి పిల్లల జీవితాలు ఖరాబ్ చేయకండి. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఏంది? స్కూల్ ఫస్ట్ పిల్లల విద్య గురించే ప్రాధాన్యత ఇస్తా అన్నాడు. నిజంగా చెప్తున్నా నేను ఈరోజు మీరు ప్రిన్సిపాల్ గారి స్కూల్లో టీచర్స్ కానీ వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే పిల్లల సర్టిఫికెట్లు అవకతవకలు అవుతున్నాయి. దయచేసి పిల్లలకు లెటర్ ప్యాడ్ రాసిచ్చి బోర్డ్ ఆఫ్ సెకండరీకి పంపించి మార్పియగలరని మా ఎంఆర్పిఎస్ ఉద్యమ తరఫున మనవి చేస్తున్నాం. లేకపోతే ఖబర్దార్ హై స్కూల్ ముట్టడి చేసే సంబంధం కూడా వస్తుంది. ప్రిన్సిపాల్ గారు మీరు గమనించండి, హై స్కూల్ ముట్టడి చేస్తాం. పిల్లలకి ఏం అన్యాయం జరిగినా హై స్కూల్ ముట్టడి చేస్తామని ఎంఆర్పిఎస్ సీనియర్ నేతగా మీకు
చెప్పడం జరుగుతున్నది.